శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. విశ్వావసనామ సంవత్సరంలో ధనస్సు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ధనస్సు రాశిలో మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5గా, గౌరవం 1, అవమానం 5గా గోచరిస్తుంది. ఈ రాశి వారికి శని ఏప్రిల్ 18 నుండి అక్టోబర్ 10 వరకు కూడా అర్ధాష్టమంలో, తిరిగి మళ్ళీ 2021 జనవరి 10 నుండి అర్ధాష్టమంలో ఉండడం, రాహు కేతువులు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను ఇవ్వడం వలన ఈ రాశి వారికి సంవత్సరం అంతా గురు శని రాహువులు బలంగా ఉండడం చేత రాజయోగం అనుభవిస్తారు. జీవనం పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. సాంఘికంగా, రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. గృహంలో మార్పులు, నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలం కొనుట జరుగును. నూతన వాహన ప్రాప్తి, మీలో ప్రతిభకు చక్కని గుర్తింపు రావట, అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనట, సుశక్తిపాటు, గ్రహబలం, దైవబలం తోడవుడి చేత ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేయుదురు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. ఏ వృత్తిలో జీవించిన వారికైనా సరే ఈ సంవత్సరం లాభదాయకం అనే చెప్పవచ్చు. చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు. మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పైచేయి సాధిస్తారు. ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకొని కార్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగులకు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేయ వారికి ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మనల్ని పొందుట, ప్రైవేట్ సంస్థలతో పనిచేయ వారికి యజమానులు మనల్ని పొంది మంచి జీతాలు పొందుట, గృహయోగం, వాహన యోగం, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి ప్యాకేజీతో మరో కంపెనీకి మారటం, కార్మికులు ఈ సంవత్సరం బాగుంటుంది. జీతభత్యాలు పెరుగును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగ లాభం, స్థిరత్వం పొందుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పక పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. అందరి చేత కీర్తింపిస్తారు. అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను గుర్తిస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభిస్తుంది. ప్రభుత్వ పదవి పొంది అధికారాన్ని దక్కించుకుంటారు. ధనం మాత్రం విశేషంగా ఖర్చు అవుతుంది. ఏ ఎన్నికలందు పోటీ చేసినా ప్రత్యర్థులను చిత్తుగా ఓడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. టీవీ, సినిమా రంగాల్లో గాయని గాయకులకు, టెక్నీషియన్స్ కు, డైరెక్టర్లకు, రచయితలకు అందరికీ కూడా అనేక విజయాలు లభించుట, నూతన అవకాశాలు విరివిగా రావడం జరుగుతుంది. కొత్త వారు ఇండస్ట్రీలో నిలదొక్కుని అవార్డులు పొందుతారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకం అనే చెప్పొచ్చు. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు నష్టాలలో ఉన్నవారు కూడా చాలా చక్కటి లాభాలను పొంది ఆ నష్టాలని పూడ్చుకొని ఈ సంవత్సరం కూడా మంచి లాభాలను పొందుతారు. మంచి టర్న్ ఓవర్ తో విశేష లాభాలను పొందుతారు. అలాగే జాయింట్ వ్యాపారులు కూడా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి వసూళ్లు బాగుంటాయి. ఇనుము, ఇసుక, ఇటుక, వైన్స్ వ్యాపారులు కూడా విశేషమైనటువంటి లాభాలు. బిల్డింగ్ నిర్మాణ వ్యాపారులు కూడా పర్వాలేదు అనిపించినా నష్టం అయితే జరగదు. షేర్ మార్కెట్ లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు గత సంవత్సరం కంటే బాగుండి అధిక లాభాలు పొందుతారు. సరుకులు నిల్వ చేయ వారికి కూడా లాభమే అని రైస్ మిల్లర్స్ కూడా మంచి లాభదాయకమైన కాలం అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంటుంది. చదువుపై శ్రద్ధ చూపించి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇతర వ్యాపకాలు ఏవి కూడా ఉండవు. పోటీ పడి మరి చదువుతారు. మెడికల్, ఇంజనీరింగ్, లా సెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలందు కూడా మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలో సీట్లు పొందుతారు. క్రీడాకారులకు మంచి విజయాలను పొంది పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అలాగే వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు కూడా బాగా లాభించి దిగుబడి అధికంగా వచ్చడం చేత ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగి రుణాలు తీర్చి మంచి లాభాలను పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి, ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మంచి యోగదాయకమైన కాలమే. ఈ సంవత్సరం మీ మేధస్సుకు తోడు మీ గ్రహబలం, దైవబలం కూడా తోడవడం వలన అనేక రంగాలలో ఊహించినటువంటి విషయాల్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ధనము, ఆర్థికం కంటే కూడా మీరు గౌరవము, సత్కారాలు, సంఘంలో మర్యాదలు పొందేటువంటి విషయాల్లో ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. అలాగే కొంచెం ఎక్కడైనా సరే ఎదిగేటప్పుడు మనల్ని దిగజార్చడానికి కూడా కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ధనుసు రాశి వారు శనివారం, మంగళవారం నియమాలు పాటిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం వలన ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. శ్రీమాత్రే నమః.